మీనా ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని తెలుసుకొని ప్రభావతి గురించి సత్యానికి నిజం చెప్పేసిన కామాక్షి, ప్రభావతి చంప పగలగొట్టిన సత్యం, ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్న బాలు మీనా. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసేయండి. రోహిణి, శృతి ఇద్దరూ కూడా బయటికి వెళ్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్తున్నారా అని ప్రభావతి అడుగుతూ ఉంటే, అవతల మీనా వదిన కనిపించడం లేదు. చేతులు కట్టుకొని ఇంట్లో నీకులాగా కూర్చోలేం కదా, అందుకని మానవత్వంతో మీనా వదిన్ని వెతకడానికి వెళ్తున్నాము. నువ్వు నీ పెద్ద కొడలు ఇద్దరు కూర్చొని మీనా వదిన ఇంటికి తిరిగొస్తే మళ్ళీ నిందలు ఎలా వెయ్యాలో ఆలోచించుకోండి అని అంటూ ఉంటుంది. శృతి అయితే అప్పుడే ఇక శృతి మాటలకి, ఏంటి శృతి, అసలు గౌరవం లేకుండా మాట్లాడుతున్నావు అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. మీలాంటి వాళ్ళకి గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి, రవి పద వెళ్దాం, ఈ సోది మనం ఇక్కడ వింటాము అని అంటూ శృతి అయితే రవిని తీసుకొని వెళ్ళిపోతుంది. అప్పుడే ఇక సత్యం వాళ్ళ మాటలు విని తను కూడా పైకి లెగుస్తాడు. మీరెక్కడికి వెళ్తున్నారు అని ప్రభావతి అడుగుతూ ఉంటే, వాళ్ళు చెప్పారు కదా, వాళ్ళకి ఉన్న మానవత్వమే నాలో ఉంది. ఇంట్లో ఇంటి కోడలు కనిపించకపోతే చేతులు కట్టుకొని చేతగాని వాళ్ళగా ఇంట్లో కూర్చోను, నేను కూడా వెళ్ళి నా కోడల్ని వెతుక్కుంటాను అని వెళ్ళిపోతాడు సత్యం కూడా. అప్పుడే ఇక రోహిణి అయితే, ఏంటత్తయ్య ఇంట్లో ఎవరు కనిపించడం లేదేంటి అని అడుగుతూ ఉంటుంది వచ్చి. ఆ మీనాని వెతకడానికి అందరూ తలో దిక్కుకి వెళ్ళారు. ఏదో అది నా వల్లే వెళ్ళిపోయిందని అందరూ నన్ను ఏమో ఇలాగా దోషిలాగా చూస్తున్నారు అని అంటూ ఉంటుంది ప్రభావతి. అందరూ కూడా మీనాని వెతకడానికి వెళ్ళారా? ఒకవేళ మీనా దొరికిపోతే నేను కూడా దొరికిపోతాను, ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది రోహిణి. తర్వాత సత్యం మీనాని వెతుక్కుంటూ వెళ్తూ ఉండగా కామాక్షి భర్త రంగా అయితే ఎదురుపడతాడు సత్యానికి. అప్పుడే ఇక సత్యం రంగాని చూసి, రే రంగా అని పిలుస్తాడు. రే సత్యం, ఏంట్రా, ఏంటి ఈ టైంలో ఇలా నడుచుకుంటూ వస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అని రంగా అడుగుతూ ఉంటాడు. మా మీనా ఏమన్నా ఎక్కడైనా కనపడిందా అని అడుగుతూ ఉంటాడు రంగాన్ని సత్యం. లేదురా, మీనా ఎక్కడ కనిపించలేదే, నువ్వేంటి టెన్షన్ పడుతున్నావు, ఏమైంది, మీనా ఎక్కడికి వెళ్ళింది అని అడుగుతూ ఉంటే, మీ ఇంట్లో 2 లక్షలు పోయాయిరా, 2 లక్షలు మీనానే దొంగతనం చేసిందని కామాక్షి చెల్లి మీనా మీద దొంగతనం అంటగట్టింది. అది నిజమనుకొని నా భార్య గురించి తెలిసిందే కదా, అసలే డబ్బు మనిషి, మీనాని ఎప్పుడెప్పుడు ఏ మాట అందామని ఎదురు చూస్తూ ఉంటుంది. అలాంటి నా భార్య మీనాని నోటికొచ్చినట్లు మాట్లాడింది. అసలు అవి వింటుంటే నాకే బాధ కలిగింది. మరి మీనా ఇంకెంత బాధపడి ఉంటుంది. అందుకని ఆ మాటలు ఓర్చుకోలేక తను ఇంట్లో నుంచి వెళ్ళిపోయినట్టుంది. ఎక్కడికి వెళ్ళిందో తెలియడం లేదు. బాలు కూడా మీనా కోసమే వెతుకుతున్నాడు అని అంటూ ఉంటాడు. సత్యమైతే, ఏంటి, మా ఇంట్లో 2 లక్షలు పోయాయా, నాకు తెలియకుండా మా ఇంట్లోకి 2 లక్షలు ఎలా వచ్చాయిరా అని అడుగుతూ ఉంటాడు. రంగా అయితే, అదేంట్రా, మీ ఇంట్లో డబ్బులు పోయిన సంగతి కామాక్షి నీకు చెప్పలేదా అని అడుగుతూ ఉంటాడు సత్యం. లేదురా, అసలు పద ఈ 2 లక్షల గొడవేంటో తేలుద్దాము అని రంగా అయితే సత్యాన్ని తీసుకొని కామాక్షి ఇంటికైతే వస్తాడు. అప్పుడు ఇక సత్యాన్ని చూసిన కామాక్షి అయితే, ఇదేంటి, సత్యం అన్నయ్య రంగాన్ని వెంట పెట్టుకొని వస్తున్నాడు, వీళ్ళిద్దరు కలిసి వస్తున్నారేంటి, ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో అని కామాక్షి అయితే భయపడిపోతూ ఉంటుంది. అప్పుడు ఇక కామాక్షి కామాక్షి అని పిలుస్తాడు రంగా. ఏంటి రంగా, అన్నయ్య నువ్వా, రా అన్నయ్య, కూర్చో అన్నయ్య అని అంటూ కామాక్షి అయితే హడావుడు పడుతుంది. కూర్చోవడం తర్వాతమ్మా, మీ ఇంట్లో పోయిన డబ్బులు మీనానే తీసిందని నువ్వు మీనా మీద నింద వేసావంట కదా, మీనా గురించి నీకు తెలుసు కదా, ఎందుకమ్మా మీనాని దొంగ అన్నావో, తను ఎంత ఆత్మాభిమానం గలదో నీకు తెలుసు కదా అని అంటూ ఉంటాడు సత్యం. అప్పుడే ఇక కామాక్షి అయితే, అది కాదన్నయ్య, మీనాని దొంగ అని నేను అనలేదు, వదినే మీనాని దొంగతనం చేసి ఉంటుందని మీనా పేరే తీసుకువచ్చి మీనాని ఇక్కడికి వచ్చింది. అదే దొంగ బుద్ధి కలది, వాళ్ళ తమ్ముడు దొంగతనం చేశాడు కదా, ఆ కేసు వాపసు తీసుకోవడానికి వీళ్ళు డబ్బులు ఖర్చు పెట్టారు. ఆ డబ్బులు ఇలాగా భర్తీ చెయ్యాలని, అప్పు తీర్చేసుకోవాలని డబ్బులు కనిపించగానే పట్టుకెళ్ళిపోయిందంటూ వదినే మీనా మీద దొంగతనం అంటగట్టింది తప్ప నేనొక్క మాట కూడా అనలేదన్నయ్య అని అంటూ ఉంటుంది కామాక్షి. అదేంటి మరి, నువ్వు ఫోన్ చేశావని తన మీదే నింద వేశావని మీ వదిన ఇన్ని చెప్పింది నాకు
అని అనగానే, లేదన్నయ్య, కావాలని మీనా మీద వదిని నింద వేసింది అని అంటూ ఉంటుంది కామాక్షి. అయితే ఈ సంగతి తర్వాత మన ఇంట్లో 2 లక్షలు ఎలా వచ్చాయి అని రంగా అయితే కామాక్షిని అడుగుతాడు. అది అది 2 లక్షలు అని అనగానే, అదేంటి రంగా అలా మాట్లాడుతున్నావు? మరి ఆ 2 లక్షలు పోయినవి మా కామాక్షి చెల్లివే, 2 లక్షలు నీకు తెలియకపోవడం ఏంటి అని సత్యం అడుగుతూ ఉంటాడు. మనం చీటీ పాటలన్నీ పాడేశాము, ఉన్న అప్పులన్నీ తీర్చేసి కేవలం చీటీ పాటలు మాత్రమే కట్టుకుంటున్నాము. ఇంట్లో 10,000కి మించి ఎక్కువ ఉండవు. 2 లక్షలు నీకెక్కడి నుంచి వచ్చాయి అని అడుగుతూ ఉంటాడు. రంగా అయితే అప్పుడే ఇక కామాక్షి ఏదో తడబడుతూ అబద్ధాలు చెప్తూ ఉంటే, నీ మాటలో తడబాటు, నువ్వు అబద్ధం చెప్తున్నావని తెలిసిపోతుంది. నిజం చెప్తావా, 4 తగిలిచ్చమంటావా అని అంటూ ఉంటాడు రంగా. అప్పుడే సత్యం, రే రంగా, చేయించరా, భార్యని కొట్టడం ఏంట్రా, చేయించు అని అంటూ ఉంటాడు సత్యం. ఏమ్మా, రంగాకు తెలియకుండా నువ్వేమన్నా డబ్బులు దాచిపెట్టుకున్నావా? నిజం చెప్పేయమ్మా. అయినా రంగా మంచివాడు, అర్థం చేసుకుంటాడు. రంగాని మోసం చేయడం ఎందుకు అని అంటూ ఉంటే, మోసం చేసింది నేను కాదన్నయ్య, నువ్వే మోసపోయావు అని అంటూ ఉంటుంది కామాక్షి. నేను మోసపోయానా? ఏం మాట్లాడుతున్నావు? అవునన్నయ్య, వదిన నిన్ను మరోసారి మోసం చేసింది అని అనగానే, నిజం చెప్పు, తిన్నగా మాట్లాడు అని అంటూ ఉంటాడు రంగా. ఆ 2 లక్షలు నావి కాదన్నయ్య అని అంటూ కామాక్షి అయితే నిజాన్ని బయట పెడుతుంది. ఏంటి, ఆ 2 లక్షలు నీవి కాదా అని అనగానే, అవునన్నయ్య, ఆ 2 లక్షలు నావి కాదు అని అంటూ ఉంటుంది కామాక్షి అయితే. మరి ఆ 2 లక్షలు ఎవరివి అని అనగానే, ఆ 2 లక్షలు ఎవరివి కాదన్నయ్య, వదినవి అని అనగానే షాక్ అయిపోతూ, మీ వదినకి 2 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయి కామాక్షి అని అడుగుతూ ఉంటాడు. అది అది ఏంటంటే అని అనగానే, చెప్తావా, 4 తగిలిచ్చమంటావా అని రంగా అయితే కామాక్షిని నిలదీస్తాడు. శివని జైలు నుంచి కేసు వాపస్ తీసుకోవడానికి, శివ కేసు తిరిగి వాపస్ తీసుకోవడానికి లాయర్ దగ్గర వదిన 2 లక్షలు తీసుకుందన్నయ్య. ఆ 2 లక్షలు మళ్ళీ నీకు చెప్తే నువ్వు తిడతావేమో అని డబ్బులు తీసుకొని కేసు వాపస్ తీసుకున్నావని అంటావని నువ్వు చెప్పినా కూడా వినని వదిన ఆ డబ్బులు తీసుకొని కేసు వాపస్ తీసుకుంది. ఆ డబ్బులు నా దగ్గరే దాచిపెట్టింది. అవసరమైనప్పుడు నేను అడిగి తీసుకుంటానని కూడా చెప్పింది అని అంటూ ఉంటే, ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు సత్యం. ఇక షాక్ అయిపోతూ, అంటే అని అంటూ తడబడుతూ, డబ్బులు లంచం తీసుకొని ప్రభావతి కేసు వాపస్ తీసుకుందనమాట. తనే తప్పు చేసి ఇప్పుడు మీనా మీద ఆ నిందను వెయ్యాలని చూస్తుంది. చూడు కామాక్షి, నువ్వు నాతో పాటు రా అని అంటూ ఉంటాడు సత్యం. వద్దన్నయ్య, ఇప్పుడు నేను నీకు నిజం చెప్పానంటే ప్రభావతి వదిన నన్ను బ్రతకనివ్వదు అని అంటూ ఉంటే, లేదమ్మా, నువ్వురా, ఈసారి ఇలాంటి తప్పులు చేయకుండా నా భార్యకి బుద్ధొచ్చేలా చెయ్యాలి. నువ్వన్నది నిజమే, మీ వదినే నన్ను ప్రతి విషయంలో మోసం చేస్తూనే వస్తుంది. మంచితనంతో నేను సహనంతో ఓర్చుకుంటున్నాను, కానీ ప్రతిసారి నన్ను అందరి దగ్గర వెధవనే చేస్తుంది అని అంటూ ఉంటాడు సత్యం. అయితే, రే సత్యం, ఆలోచించరా, ఆలోచించి అప్పుడు ముందుకు వెళ్ళు అని అంటూ ఉంటాడు రంగా. అయితే, ఆలోచించేది ఏమీ లేదురా, ఇక నేను ప్రభావతిని నిలదీయడమే అని అంటూ కామాక్షిని రంగాని తీసుకొని సత్యం అయితే ఇంటికైతే వెళ్తాడు. అలా ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక కామాక్షి రావడం చూసి, ఏంటి కామాక్షి నువ్వొచ్చావు అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. తను రాలేదు, నేనే తీసుకొచ్చాను అని అంటూ ఉంటాడు సత్యం. అప్పుడే ఇక సత్యాన్ని చూసి ప్రభావతి షాక్ అయిపోతూ, ఈయనేంటి ఇంత కోపంగా ఉన్నారు, ఏమైంది వదినా అని అడుగుతూ ఉంటుంది కామాక్షిని ప్రభావతి. అన్నయ్యకి నిజం చెప్పేశాను అని అనగానే ఒక్కసారే ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక సత్యం అయితే ప్రభావతి చంప పగలగొడతాడు. ఈలోగా శృతి, రవి, మీనా ఎక్కడ వెతికినా కూడా కనిపించడం లేదని ఇంటికైతే తిరిగి వస్తారు. ఇక మనోజ్, రోహిణి కూడా ఇంట్లోనే ఉంటారు. అప్పుడే ఇక ప్రభావతిని కొట్టడంతో ఇక అడుగుతూ ఉంటాడు మనోజ్. అయితే, ఏంటి నాన్న, అమ్మని కొడతావేంటి? ఆ మీనా దొంగతనం చేసి ముఖం చూపించకుండా వెళ్ళిపోయింది, అలాంటి ఆ మీనా మీద జాలిపడి అమ్మని నిలదీస్తావేంటి అని అడుగుతూ ఉంటాడు మనోజ్. ఇక మనోజ్ చంప కూడా పగలగొడతాడు సత్యం. అయితే, రే దొంగ బుద్ధివాడా, అడుక్కు తినేవాడా, పార్కులో పడుకునేవాడా,
నువ్వు ఇంకొక మాట మాట్లాడావంటే మీనా గురించి నాలుక చీరేస్తాను. నోరు మూసుకొని పక్కకు నుంచోరా వెధవ అని అంటూ గట్టిగా కూడా ఇక అంటూ ఉంటాడు సత్యం అయితే మనోజ్ని. అప్పుడే అన్నయ్య కొంచెం శాంతించన్నయ్య, నీలో ఇంత కోపాన్ని చూడలేదు అని అంటూ ఉంటే ఓర్చుకున్నానమ్మా, సహనంతోనే ఓర్చుకున్నాను. ఇలాంటి అబద్ధాల భార్యని నేను ఇప్పటి వరకు భరిస్తూ సహనంతోనే ఓర్చుకున్నాను. మంచితనం పనికిరాదు ఈ రోజుల్లో అని నా భార్య మరోసారి నిరూపించింది. మనోజ్ గురించి ఇది ఎన్నోసార్లు నన్ను అందరి ముందు నవ్వుల పాలు చేసింది. మొగుడుగా నన్ను అందరి ముందు చంపేసింది, దిగజారిపోయేలా చేసింది. ఒకసారి ఇల్లు తాకట్టు పెట్టి ఆ డబ్బులు పెద్ద కోడలికి ఇచ్చి పెద్ద కొడుకు పెళ్లి చేసింది. ఆ నిజాన్ని దాచిపెట్టింది. ఆ తరువాత కోడలు నగలు కొట్టేసింది. మళ్ళీ వీడు పెళ్ళం హనీమూన్కి తీసుకువెళ్ళాలని ఇంట్లో నాకు వచ్చిన డబ్బులని 1,00,000 రూపాయలని కొట్టేశాడు. అప్పుడు కూడా సీటీ పాడాను అది ఇది అని చెప్పి వాడి మీద నింద పడకుండా మీనా పుట్టింటి వాళ్ళని ఇంటికి పిలిపించి అవమానించి మరి దొంగ కొడుకని తెలిసినా కూడా ఏమీ చేయకుండా అప్పుడు కూడా వీడిని సపోర్ట్ చేసి అందరి ముందు నన్ను తలంచుకునేలా చేసింది. ఇలాగా తప్పుల మీద తప్పులు చేస్తూ చివరికి ఈరోజు కేసు వాపస్ తీసుకొని 2,00,000 లంచం తీసుకొని కేసు వాపస్ తీసుకొని ఆ నిజాన్ని దాచిపెట్టి మరోసారి నన్ను వెధవని చేసింది అని అంటూ సత్యమైతే బాధపడుతూ ఉంటాడు. ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. 2,00,000 లంచం తీసుకొని నువ్వు కేసు వాపస్ తీసుకున్నావా అని అడుగుతూ ఉంటాడు రవి. అప్పుడే ఇక సత్యం అవునరా, శివ భవిష్యత్తు కోసం ఇంకా వాళ్ళ మీద జాలిపడి మీనా బాలు బ్రతిమలాడుతున్నారని ఏమన్నా కొంచెం మానవత్వంతో కరిగిపోయి కేసు వాపస్ తీసుకుందని నేను కూడా అలాగే అనుకున్నాను. చివరికి ముందు ఏదో గొడవ పడిన మాటలన్నా వాళ్ళకి మంచి పని చేసిందని మురిసిపోయాను. తను చేసిన తప్పు కప్పిపుచ్చుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోయి అక్కడ 2,00,000 లంచం తీసుకొని ఏమీ తెలియని దానిలాగా ఏదో మంచి దానిలాగా కేసు వాపస్ తీసుకుంటున్నట్టు ఇంకా ఇంటికి తిరిగి వచ్చింది అని అంటూ ఉంటాడు సత్యం. మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చాక నీకు నీ పుట్టింటితో సంబంధం లేదు, వాళ్ళు ఈ గుమ్మంలోకే రారని మీనాకి ఆంక్షలు పెట్టింది. ఎంత సిగ్గులేని దానివి ప్రభావతి నువ్వు అని అంటూ ఉంటాడు సత్యం. అప్పుడే ఇక ఆ మాట విని అది కాదండి నేను చెప్పేది కాస్త వినండి అని అంటూ ఉంటుంది ప్రభావతి. లేదు ఇక నేను వినదలుచుకోలేదు. ఏం చేసుకుంటావే డబ్బుల్ని? నెత్తి మీద పెట్టుకొని ఊరేగుతావా? పోయిన తర్వాత నీ కూడా తీసుకువెళ్తావా అని అడుగుతూ ఉంటాడు సత్యమైతే. డబ్బుతోనే జీవితం అంటున్నావు, చివరికి నా విషయంలో ఏదైనా జరగరాంది జరిగితే నీకు డబ్బులు కనిపిస్తే ఆఖరికి నన్ను చంపడానికైనా నువ్వు వెనకాడవనుకుంటా అని అంటూ ఉంటాడు సత్యం. ఏంటండి ఆ మాటలు అని అంటూ ఉంటే డబ్బు కోసం ఇంత దిగజారిపోయావా? అసలు మీనా కుటుంబం నీకేం అన్యాయం చేసింది? మీనా ఏం అన్యాయం చేసింది? నా వల్ల మీనా కుటుంబం అన్యాయం అయిపోయింది. అలాంటి వాళ్ళని ఆదుకోవాలని మీనాని ఇంటి కోడలుగా చేసుకోవాలనుకుంటే ఈ దరిద్రుడు పెళ్లిపీటల మీద నుంచి 40 లక్షలు కొట్టేసి పారిపోయాడు. ఇప్పుడు వీడు మీనా దొంగ, ఎక్కడో దొంగతనం చేయడానికి వెళ్ళింది, పారిపోయిందని సలహా ఇస్తున్న వెధవ వీడు అని అంటూ ఇక మనోజ్ని అంటాడు. మీనా ఇంట్లోకి అడుగుపెట్టిన దగ్గర నుంచి ఏ రోజు మీనాని తిట్టకుండా ఉన్నావే నువ్వు అని అంటూ అడుగుతూ ఉంటాడు. ఇంతలో బాలు అయితే మీనా జాడ తెలుసుకొని అక్కడ రౌడీలను చితకబాది ఇక మీనానైతే ఇంటికి తీసుకొస్తాడు. ఇంటికి వచ్చిన మీనాని చూసి అప్పుడే ఇక కామాక్షి అయితే అంటూ ఉంటుంది, నన్ను క్షమించమ్మా మీనా, నేను అసలు నిన్ను అనుమానించలేదు. కేవలం మీ అత్తయ్యే కావాలనే నిన్ను అనుమానించింది. ఆ రోజే రోహిణి కూడా వచ్చింది. మరి రోహిణి మీద మీ అత్తకి అనుమానం రాలేదు. తను కోటీశ్వరాలని నీ మీద అనుమానం వచ్చింది. దానికి అంతటికీ కారణం నేనే. ఆ డబ్బులు మా ఇంట్లో పెట్టకుండా ఉండాల్సింది అని అంటూ కామాక్షి అయితే మీనాకి చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇక అంటూ ఉంటాడు బాలు అయితే. ఇక బాలు ఏంటమ్మా మరి ఇప్పుడేమంటావు? లంచం తీసుకున్నావా నువ్వు? డబ్బులు తీసుకొని కేసు వాపస్ తీసుకున్నావా? డబ్బు కోసం నువ్వు ఎంతకైనా దిగజారిపోతావా? మరి మీనాని ఎందుకమ్మా అన్నన్ని మాటలు అంటున్నావు? మరి నువ్వు చేసిన తప్పులు నీకు తప్పులుగా కనిపించవా? లేకపోతే ఈ 1,00,000 మింగినోడి తప్పులు నీకు తప్పులుగా కనిపించవా?
మరి నీ పెద్ద కోడలు రోహిణి కూడా తన ఫ్రెండ్ని తీసుకొని మరీ అక్కడికి వచ్చిందంట కదా, మరి వాళ్ళిద్దరిని ఎందుకు అనుమానించలేదు నువ్వు అని అడుగుతూ ఉంటే వాళ్ళెవరూ వంటగదిలోకి వెళ్ళలేదు అని అంటూ ఉంటుంది. ప్రభావతి అయితే, అవునా, వంటగదిలోకి మీనా వెళ్ళిందని మీనాని దొంగ అంటున్నావు, మరి ఆ డబ్బులు అక్కడే ఉన్నాయని మీనాకి తెలియదు కదా, తెలియనప్పుడు వంటగదిలో డబ్బులున్నాయని అసలు ఎలా అనుకుంటుంది మీనా అని అంటూ ఉంటాడు. బాలు అయితే, వంటగదిలో డబ్బులున్నాయని రోహిణికి తెలుసు అని అనగాల్ని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది. ప్రభావతి అయితే, మీనాక్షి చెప్పంగానే, ఏంటి కామాక్షి, ఏంటి నువ్వు చెప్పేది, అవునొదిన, రోహిణికి తెలుసు అని అంటూ ఉంటుంది కామాక్షి. అప్పుడే రోహిణి, ఏంటంటే అంటే నేను తీశాననా అని అంటూ రోహిణి గొంతు లెగుస్తుంది. మరి ఇందాక మీనాని అత్తయ్య అంటుంటే అనుమానం వచ్చింది కాబట్టి అంటున్నారు అని అన్నావు కదా, ఇప్పుడు నీ మీద అనుమానం వచ్చింది కాబట్టి నిన్నంటున్నారు, నీ మట్టుకొస్తే నీకు ఆ నొప్పి ఏంటో తెలుస్తుందా అని శృతి అడుగుతూ ఉంటుంది. నాన్న, ఇక ఈ ఇంట్లో నేను నా భార్యని ఇక్కడే ఉంచి నేను బాధ తలుచుకోలేదు నాన్న. మీనాని అమ్మ ఇంట్లో ఉండనివ్వదని నాకు అర్థమైపోయింది. ఈరోజు మీనా మీద వేసిన నింద మరొక రోజు మీనాని చంపేసి ఏదో రకంగా మీనాని అంతం చెయ్యాలని కూడా చూస్తారు ఈ తల్లి కొడుకులు ఇద్దరూ కూడా. నా భార్య ఇంట్లో అడుగు పెట్టే కడుపు నిండా భోజనం చేయలేదు నాన్న. ఇద్దరం కష్టపడతాము ఈ ఇంటి కోసం, మేమిద్దరం కూడా కష్టపడి అన్నీ తీసుకొస్తాము, ఏదైనా సమస్య వస్తే తీరుస్తాము, కానీ ఎప్పుడు కూడా నా భార్య కడుపు నిండా అన్నం తినలేదు. ఇంట్లో అందరికీ కూడా వండి వార్చి వాళ్ళందరూ తిన్నాక మిగిలిపోయింది తినేది. తను రుచిగా భోజనం వండితే అందరూ కూడా లొట్టలేసుకొని తినేవాళ్ళు. మీనా, నువ్వు తిన్నావా అని ఇంట్లో ఎవ్వరూ కూడా అడిగేవాళ్ళు కాదు నాన్న. అయినా సరే తను ఉమ్మడి కుటుంబంలోనే ఉండాలని, తను ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని మాటలన్నా అమ్మ ఇక్కడే కష్టపడుతూ తను మాత్రం ఓర్చుకొని ఇక్కడే ఉంది. తన పుట్టింటి వాళ్ళు వస్తే కనీసం మంచినీళ్ళు ఇచ్చినా కూడా దెప్పి పొడిచే అమ్మని ఏ రోజు కూడా ఎదిరించి మాట్లాడలేదు. తనలో తానే ఏడ్చుకుంది తప్ప, ఇదంతా నా తలరాత అనుకున్నది తప్ప ఎప్పుడు ఎవరిని కూడా నిందించలేదు. ఇద్దరి కోడల్ని తల మీద పెట్టుకొని మహారాణుల్లా చూసుకుంటూ తనని కాలు కింద పెట్టి తొక్కుతున్నట్టు అమ్మ ప్రవర్తించిన తను ఇక నేను పేదదాన్ని కదా, ఇంకా ఇంతే అనుకొని సరిపెట్టుకుంది నాన్న. ప్రతిరోజు కూడా తను అలసిపోయి కాళ్ళు చేతులు అలా నొక్కుంటూ కూర్చుంటే నా భార్యని ఎప్పుడు నేను సంతోషంగా ఉంచుతానా, సుఖం పెడతానా అని అనుకునేదాన్ని. అందరూ కూడా ఎవరి గదుల్లో వాళ్ళు పడుకుంటారో, కానీ నా భార్యని ఇంటికి చాకిరీ చేయించి నేను నేల మీద పడుకోబెడుతున్నాను. అది కూడా నా భార్య ఒక్కరోజు ఒంట్లో బాగోక మంచం మీద పడుకుంటే నా భార్యని ఒక పశువులాగా ఈడ్చుకుంటూ వచ్చి మా అమ్మ బయటికి గెంటైపోయింది అని అంటూ చాలా బాధపడుతూ ఉంటాడు. బాలు అయితే కళ్ళంట నీళ్ళు కూడా తెచ్చుకుంటాడు. నా భార్యకి ఎప్పుడు కూడా నేను సంతోషాన్ని ఇవ్వలేదు, పైగా ఒక రూమ్ కడతానికి నేను నా భార్య కష్టపడు బ్రతుకుతున్నాము, ఎవ్వరు కూడా వాళ్ళ రూమ్లో వాళ్ళు ఉంటున్నారు కదా, వీళ్ళకి రూమ్ లేదు కదా, వీళ్ళకి మనం సహాయం చేసి పైన ఒక రూమ్ వేద్దాము అని ఎవ్వరికి లేదు. వీళ్ళకి రూమ్ ఎందుకని మమ్మల్ని అడుక్కునే వాళ్ళకన్నా హీనంగా చూస్తుంది కదా. అసలు ప్రపంచంలో కన్న తల్లి ఏ బిడ్డ మీద కూడా చూపించని ద్వేషాన్ని అమ్మ నా మీద చూపిస్తుంది. ఇలాంటి తల్లి ఏ కొడుక్కి ఉండకూడదు నాన్న, ఏ కొడుక్కి కూడా ఉండకూడదు అని అంటూ బాధపడుతూ ఉంటాడు బాలు. ఇన్ని రోజులు నేను మీ అందరికీ దూరం అవ్వకూడదని, మీరందరూ కూడా నాకు దగ్గరగానే ఉండాలని నేను భరిస్తూ ఈ ఇంట్లో నన్ను మనిషిగా లెక్క చేయపోయినా ఉన్నాను. నా భార్యకి కూడా నాకు పట్టిన పరిస్థితే వచ్చింది ఇంటికి వచ్చాక. ఇక ఎన్ని రోజులని నేను తనని కష్టపెడతాను నాన్న. చివరికి తనని దొంగని కూడా చేసేశారు. మంచి మనసుతో మానవత్వంతో అందరి మాటల్ని సహిస్తూ బ్రతుకుతున్న నా భార్యని చివరికి దొంగని చేశారు. అందుకే నాన్న ఇక నేను ఇంట్లో ఉండాలని అనుకోవడం లేదు. ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నారు కదా, దొంగతనం చేసింది ఒప్పుకొని వెళ్ళిపోతున్నారని అనుకోవచ్చు, కానీ ఆ దొంగని మాత్రం నేను వదిలిపెట్టను. ఎలాగైనా సరే దొంగిలించిన వాళ్ళు బయటికి వస్తారు. ఆ భగవంతుడు అనేవాడు ఖచ్చితంగా
వాళ్ళ నోటితోనే నేరాన్ని ఒప్పుకునేలా చేస్తాడు అని అంటూ ఇక బాలు అయితే ఎమోషనల్ అయిపోతూ ఇక మీనాని తీసుకొని బ్యాగులు తీసుకొని ఇంట్లో నుంచి ఇక వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడే ఇక సత్యం అయితే బాలుని ఆపాలని చూస్తాడు. రే బాలు, ఏంట్రా ఇదంతా? నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. నువ్వు వెళ్ళిపోతే ఇక ఇంట్లో డబ్బు మనుషులు ఉంటారు తప్ప ఆప్యాయతల్ని పంచే మనుషులు ఉండరురా. కనీసం నాకు మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు కూడా ఉండరు. తిన్నావా అని అడిగేవాళ్ళు కూడా ఉండర్రా. ఇక నా భార్య నేను తిన్నానా అని పట్టించుకోదు. తను గోల తనదే. తను కొడుకుని కోడల్ని చూసుకుంటూ తను బ్రతికేస్తుంది. నీతో పాటు నన్ను కూడా తీసుకువెళ్ళిపోరా, నేను కూడా వచ్చేస్తాను అని అంటూ సత్యమైతే తను కూడా మాట్లాడుతూ ఉంటాడు. ఇక అదంతా చూసి ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక రవి శృతి అయితే మీనా, బాలు, మా మట్టికి మాకు మీరు ఇంట్లో మనుషులుగా ప్రేమగా ఆప్యాయంగా పలకరించేది మీరే. ఎవరి మటుకు వాళ్ళు స్వార్థంగానే ఆలోచిస్తారో మేము కూడా ఇలాంటి స్వార్థపరుల మధ్య ఉండలేము. మేం కూడా మీతో పాటు వచ్చేస్తాము అని శృతి రవి కూడా అంటారు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి బాలు తీసుకున్న నిర్ణయం కరెక్టేనా? ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని బాలు నిర్ణయం తీసుకున్నది కరెక్ట్ అయితే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే బాలు మీనా ఇంట్లో నుంచి వెళ్ళిపోతేనే ప్రభావతికి బుద్ధి వస్తుంది అని అనుకునే వాళ్ళు వీడియోనైతే లైక్ చేయండి.